హాయ్ ఫ్రెండ్స్, జరా ఈరోజు కర్రీ ఏమంటున్నాను తెలుసా? పప్పు బీరకాయ. పప్పు నానబెట్టాము ముందే. పప్పు నానబెట్టుకుంటే బాగుంటుందండి. ముందు నానబెట్టుకోవాలి. పప్పు బీరకాయ అన్నమాట. చాలా నాళ్ళు అయింది పప్పు బీరకాయ వండి, అందుకని పప్పు బీరకాయ వండుతున్నాం. కర్రీ ఈరోజు కర్రీ పప్పు బీరకాయ. సరే, పప్పు బీరకాయ. పప్పు ఇగో పప్పు నానబెట్టేసాం ముందే. బాగుంటుంది పప్పు నానితే బాగుంటుంది. ఇగో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, బీరకాయలు అన్నీ కలిపి వేసుకుంటున్నాం. ఇగో అన్నీ కలిపి ఇలా వేసుకోవాలి. అన్నీ కలిపి ఇలా వేసుకుంటే బాగుంటుంది. పప్పు బీరకాయ అన్నమాట. ఈరోజు కర్రీ పప్పు బీరకాయ. కుక్కర్లో వండుతున్నా అంటే బాగా ఉడుకుతుందండి. ఫస్ట్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు అండ్ పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం బాగా అయ్యాక, అప్పుడు ఉడికాక, అయ్యాక అంటున్నాను, పప్పు ఉడికాక అప్పుడు మనం తాలింపు వేసుకుందాం. అన్నీ వేసి పెట్టి విజిల్ వేసుకుందాం. అన్నీ వేసా, ఉప్పు, కారం, పసుపు. అంటే ఇలా బాగా ఉడుకుతుంది అన్నమాట. అందుకని అన్నీ కలిపి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం అంతా చింతపండు వేసుకుందాం. కొంచెం ఎక్కువ వద్దు, మరీ పులుపు అసలు కష్టం తినటం. ఈ చింతపండు ఇది చాలు. అట్టే పులుపు నేను అసలు తిన్నాను. విజిల్ పెట్టేసుకుందాం, అవుతుంది. పప్పు అయిపోయాక ఒక 4-5 విజిల్స్ వేస్తే బాగా ఉడికిపోద్ది అన్నమాట కూర. పప్పు బీరకాయ. ఇగో మూత పెట్టేస్తున్నాను. మనం బియ్యం కడిగేసుకుందాం. మొన్న పచ్చడి కలిపాను కదా, పచ్చడి ఇవాళ కలుపుకోవాలన్నమాట. ఎలా ఉందంటారు? ఓహో, అద్భుతం మహా పచ్చడి, అద్భుతం మహా. చూసారు పచ్చడి? ఆహా, యమ్మగా ఉంది పచ్చడి. చూసారు? అదనమాట పచ్చడి. ఇవాళ పంపించేద్దాం పాపకి. మళ్ళా రేపు శనివారం కదా, ఎందుకు మనకి. ఓకే ఫ్రెండ్స్, ఓకే.